హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా ఇంట్లో కాసిన గుమ్మడికాయ, చిన్న గుమ్మడికాయ కాసింది. దీన్ని జ్యూస్ ఎలాగ చేసుకోవాలో మీకు ఒకసారి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో మీకు గుమ్మడికాయ జ్యూస్ చేసి చూపించాలని ఆశగా ఉండింది. ఎందుకంటే మీరు కూడా నాలాగా బలంగా యాక్టివ్గా ఉంటారని. గుమ్మడికాయ అయితే మొత్తం గుమ్మడికాయ తీసుకోకూడదు. ఎందుకంటే ఒక 4-5 మంది కానీ ఉంటే తీసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఇద్దరమే ఉండని చెప్పి ఒక కాయ తీసుకొని దాంట్లో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ తీసుకున్న తర్వాత వాటిని అంతా సన్న సన్న ముక్కలుగా తరుక్కొని, పెద్దవైనా జ్యూస్ జార్ ఉంటే పెద్దదైనా, కొంచెం పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా మన ఇష్టం. మనకి ఎలా సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుంటే మనకు జ్యూస్లో వేసుకునేదానికి, జార్లో వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే జ్యూస్ జార్ దగ్గరికి వంట రూమ్లోకి వెళ్ళి జ్యూస్ చేస్తాను. చూడండి, జార్ తీసుకున్నాను, ముక్కలన్నీ అందులో వేసుకున్నాను. ఈ జ్యూస్ కానీ తాగారంటే మీరు కానీ ప్రతిరోజు బలం, మీకు ఎనర్జీ అంతా బాగా వస్తుంది. మీరు ఎప్పుడెప్పుడు తాగదామని చేసుకొని అనుకుంటా. నిజంగా అండి, ఫ్లేవర్ నేను కూడా ఫస్ట్లో బాగలేదు అనుకునేదాన్ని. ఇప్పుడు మొన్న 2-3 సార్లు తాగాను. ఇది 4గోసారి చేసుకోవటం. జ్యూస్ అయితే నాకు బాగా నచ్చింది. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, కొంచెం మామూలుగా వేసుకోవచ్చు. మా లేతకాయ కానీ అయితే వాటర్ వేసుకోవలేదు. కొంచెం ముదురుగా అనిపిస్తే మాత్రం వాటర్ వేసుకోవాలి. లేదంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే జారుగా బాగా జ్యూసీగా కూడా వస్తుంది. వడగట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే గ్లాసులో వడగట్టుకున్నాను. ఈజీగా ఉండింది నాకు వడగట్టుకునేటప్పుడు. వాటర్ వేసాను కదా, అందువల్ల జ్యూస్ అంతా మొత్తం బాగా వచ్చేసింది. అందులో ఏం లేదండి, మనం జ్యూస్ తీసేసుకున్న తర్వాత తొక్కతైనా తీసుకోవచ్చు, తొక్క తీసేసైనా తీసుకోవచ్చు. ఒక్క దెబ్బ నిమ్మరసం, ఒక 1/2 కేజీ కాయకి ఒక దెబ్బ నిమ్మరసం చాలు. కొంచెం నిమ్మరసం నేను కొంచెమే పిండుకున్నాను. ఒక గ్లాసే కదా, అందువల్ల కొంచెమే పిండుకున్నాను. తర్వాత తేనె ఉంది కదా, తేనె తీసుకోవాలి. తేనె 1 స్పూను. షుగర్ ఉన్న వాళ్ళు వద్దండి, షుగర్ లేని వాళ్ళు మాత్రం ఒక స్పూన్ వేసుకుంటే తీయగా పుల్లగా బాగా ఎమ్మగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా నాకు షుగర్ లేదు కదా, అందువల్ల నేను 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వద్దు, మీ ఇష్టం. మనకి ఎలాగైనా చేసుకొని మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి మనం. చూశారు కదా, తేనేసి బాగుంది. తేనేసి హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, పొద్దున్నే గుమ్మడికాయ జ్యూసు. ఇది నిన్న చెట్టుకి కాసునింది అనమాట. మేము గుమ్మడి చెట్టు వేసినాం. ఈసారి చూపిస్తాను నేను ఏమేమి చెట్లు వేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గుమ్మడి చెట్టు వేసాను అంటే పోషక విలువల గురించి తెలుసుకొని వేసాను. చిన్న గుమ్మడికాయ కాసింది. చూశారు కదా, కట్ చేసినప్పుడు ఆ కాయ కాసింది. దాన్ని తీసుకొచ్చి ఉదయాన్నే జ్యూస్ తాగితే మంచిదని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు కాదండి, డాక్టర్లకు ముందే నేను ఒక బుక్ చదివాను. దాంట్లో అప్పట్లో నలభీమరాజు ఉన్నాడు కదా, ఆయన ఏమంటే బాగా యుద్ధాలు చేసి ఎంతమందినైనా చంపేసి తర్వాత ఆయనకు అలసట నీరసం లేకుండా అడవిలోకి వెళ్ళిపోతూ ఉండేదంట. ఆయన వెనకనే కొంతమంది వెళ్ళారంట. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అని. ఆయన అంట పొయ్యి బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని పొయ్యి పెట్టి మంటేసి గుమ్మడికాయ గుజ్జంతా గింజలన్నీ తీసేసి గుజ్జు బాగా ఒక కర్ర పుల్ల తీసుకొని తిప్పి దాన్ని గుట్టు తాగేసేవాడంట. ఇంకేం భోజనం చేసేది లేదంట. గుమ్మడికాయ జ్యూస్లో అంత బలం ఉండకపోతే అంతమందిని ఎలా కొట్టేవాడు. నరాల శక్తి అంతా ఉండాలి కదా, అట్లాగే నరాల బలహీనత కానీ, మామూలు స్టమక్ ప్రాబ్లం కానీ, ఇంకా ఏమేమి ఉన్నాయని ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. మళ్ళీ కూడా వచ్చి అదొకటి చదివాను. తర్వాత మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు కదా, ఆయన డైట్ కొంచెం ఫాలో అవుతాను. ఆయన కూడా నాకు గుమ్మడికాయ జ్యూస్ గురించి వీడియోలు చూపించారు. దీంట్లో అయితే మంచి పోషక విలువలు ఉంటాయంటండి. సింపుల్ అండి. అయితే మినిమం 1 గ్లాసే తాగాలి. రోజుకు 1 గ్లాస్ తాగినా కూడా 100 గ్రాముల లెక్కన 1 గ్లాస్ తాగినా కూడా రోజుకు మంచిదంట. తాగండి. అది 1 నెల రోజులు ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరే తాగాలనుకుంటారు. ఒకసారి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. రోజు తాగుతాను. ఎందుకో ఈరోజు నా సబ్స్క్రైబర్స్ కూడా చూపించి, మిగతా వాళ్ళు కూడా అందరికీ, నా వాళ్ళనే కదా అందరికి కూడా చూపించి వాళ్ళకి బాగా బలం అంతా మైండ్. అసలు మెయిన్ చెప్పని మర్చిపోయినాను కదా, మెయిన్గా మైండ్ షార్ప్గా పనిచేస్తుందంటండి. చదువుకునే వాళ్ళకి, పని చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి, నాలాంటి వీడియోలు చేసే వాళ్ళు అందరికి కూడా పనికొచ్చే జ్యూస్ గుమ్మడికాయ జ్యూస్. సూపర్గా ఉంది. తగాలు రుచి ఎట్టు తెలుసా, పుల్లపుల్లంగా తీయంగా భలే బాగుందండి. మీరు కానీ తాగేసినారంటే ప్రతిరోజు మీరు ఇలాంటి జ్యూస్ తాగుతూనే ఉంటారు, బలం తెచ్చుకుంటుంటారు.
ప్లీజ్ అండి, నా జ్యూస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.